హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామిని వ్లాగ్స్. నా పేరు యామిని. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మార్నింగ్ 5:30కి లేచానండి. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఇక్కడైతే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను. నైటే గిన్నెలు కడిగేసానండి. ఊరికే ఇప్పుడు తుడిచేసుకొని పైపైన పొయ్యిలకిచ్చే ముందు ఇంకా లెమన్ వాటర్ అయితే తాగేస్తున్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ తాగితే బాడీ అంతా ఫ్రీగా అనిపిస్తుందండి. అందుకని లేవగానే నేను బ్రష్ చేసేసి హాట్ వాటర్ అయితే తాగేస్తాను. కాసేపు టీవీ చూస్తూ ఇవాళ అయితే సోమవారం కాబట్టి దేవుడి పాటలు పెట్టుకున్నానండి, శివుడివి. ఇక్కడ అవే చూసుకుంటూ నేను తాగుతున్నాను. పిల్లలైతే ఇంకా లెగలేదండి. నేను హాట్ వాటర్ తాగేసిన తర్వాత అయితే లేపాలి. ఇక్కడ బిల్వాష్టకం అయితే పెట్టుకొని వింటున్నాను. పొద్దున్నే ఇలా ప్రశాంతంగా వింటుంటే మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. తర్వాత ఇంకా హాట్ వాటర్ తాగేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను. వాళ్ళ కర్రీ వచ్చేసి పప్పు, దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇవాళ. దొండకాయలు అయితే నైటే కడిగి కోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పొద్దున్నే కోసుకుంటా కూర్చుంటే టైం అయిపోతుంది ఓ పక్కన. పిల్లలకైతే 8కే కాలేజ్ కాబట్టి ముందు రోజే కొన్ని పనులు చేసేసుకోవాలి. ఇక్కడైతే కందిపప్పు నేను కడుక్కుంటున్నానండి. కుక్కర్లోనే వండేస్తాను. అయితే ఇప్పటికి మధ్యాహ్నానికి సరిపడా అయితే పప్పు వండుతాను. పిల్లలు క్యారేజ్లో వండిన కూరలే మధ్యాహ్నం కూడా మేము అవే తింటామండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకో కూర ఏదైనా వండుతాను. రైస్ ఒకటి పెట్టుకుంటాము. మ్యాక్సిమం పప్పులు సాంబార్లు వండిన రోజైతే మధ్యాహ్నం ఉంటాయండి. ఇంకేమన్నా ఫ్రైలు అలాంటి ఐటమ్స్ చేసినప్పుడు క్యారేజ్లోకి సరిపోతాయి. ఆ తర్వాత ఏదో ఒకటి వండాల్సి వస్తుంది. అందుకే ఎక్కువగా పులుసు కర్రీసు, పప్పు, సాంబార్లు ఇలాంటివి పెట్టుకుంటే రెండోసారి వంట చేసే బాధ తప్పుతుంది. అలాంటివి ఎక్కువ చేసి పెట్టుకోవాలి. లేతే పిల్లలకి ఒకసారి, మధ్యాహ్నం మాకొకసారి ఇలా అయిపోతుంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం వండకుండా ఉండటానికి ట్రై చేస్తాను. పొద్దున పూటే వంట అయిపోయేలా చూసుకుంటాను. ఇలాంటి పప్పులు, సాంబార్లు చేస్తే మధ్యాహ్నానికి కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ వంట చేసే బాధ తప్పుతుంది. అంటే అప్పడాలు, వడియాలు ఇలాంటివి వేయించుకోవచ్చు ఏమన్నా సైడ్ డిష్‌గా. ఫ్రైలు ఏమన్నా అయిపోయినా ఒకవేళ లేతే కోడిగుడ్డు ఆమ్లెట్ ఇలాంటివి వేసుకోవచ్చు. ఇంక మధ్యాహ్నం కూడా వంట చేయాలంటే పొద్దున చేసి, మధ్యాహ్నం చేసి చాలా టైం పట్టేస్తుందండి. కిచెన్‌లోనే ఉన్నట్టు ఉంటది అప్పుడు. ఇక్కడైతే కందిపప్పు కడిగేసుకున్నానండి. ఇవాళైతే నేను దోసకాయ పప్పు వండుతున్నాను. పిల్లలకి పప్పులు, సాంబార్లు అంటే బాగా ఇష్టం. దోసకాయ పప్పు కూడా చాలా ఇష్టం అండి మా పిల్లలకి. అందుకని దోసకాయ పప్పు వండుతున్నాను. ముందు రోజే అడిగాను ఏం వండాలి ఏంటని, వాళ్ళు చెప్పారు. ఇంక అందుకని వాళ్ళకి నచ్చిందే వండుతున్నాను. వాళ్ళకి నచ్చింది కనుక వండలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు సరిగ్గా తినరు. వాళ్ళు సరిగ్గా తినకపోతే అయ్యో అనిపిస్తది. అందుకని ఎక్కువ శాతం వాళ్ళకి నచ్చిందే వండుతుంటానండి. అంతే కదండీ! పిల్లలకి నచ్చిందే వండాలి. పిల్లలు తింటేనే మనకి కూడా ఓ ముద్ద తినాలనిపిస్తది. వాళ్ళు గనక సరిగ్గా తినపోతే మనకు గూడా ఎందుకు చేస్తున్నామా అనిపిస్తది. వాళ్ళు తింటే మనకు గూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు కడిగి ఏసేసుకుంటున్నానండి. దోసకాయలో ఉన్న గింజలు తీసేస్తున్నాను. గింజలేస్తే మళ్ళీ మా పిల్లలు తినరండి. గింజలు ఎందుకేసావమ్మా అంటారు. పైగా ఒక్కొక్కసారి చేదు గూడా వస్తా ఉంటాయండి. మనం చూసుకొనెయ్యాలి. కండా చేదుగా ఉంటది. ఒక్కోసారి గింజలు చేదుగా ఉంటాయి. ఇంక నేనైతే గింజలు తీసేసి కోసేసుకుంటున్నాను. చిన్నదేనండి దోసకాయ. కొంచెం టమాటాలు కూడా ఎక్కువ వేసుకుంటే బావుంటది పప్పు. అచ్చంగా ఇంకా దోసకాయ వేసినా సవ్వగా అనిపిస్తది. అందుకని ఇంక నేను దోసకాయ, టమాటాలు ఎక్కువ వేసుకొని చేస్తా ఉంటాను. నాకు ప్రతి కూరలో కూడా టమాటా ఉండాలండి. లేతే అసలు చేసినట్టు అనిపించదు. టమాటాలు బాగా వాడుతుంటాను. పిల్లలనైతే లేపానండి. వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఈ లోపల నేనైతే వంట పని చూసుకుంటున్నాను. ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత అయితే మిగిలిన పనులు చూసుకుంటాను. ముందు వాళ్ళ క్యారేజీలు కట్టి పంపించేస్తే ఓ పని అయిపోతుంది. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ వేసుకున్నాను, దోసకాయ ముక్కలు. చింతపండు కూడా కడిగి వేసేసానండి. ఒక్కొక్కళ్ళైతే నానబెట్టి వేసుకుంటారు పప్పు ఉడికిన తర్వాత. నేనైతే ముందుగానే వేసుకుంటున్నానండి.
ఉడికిద్దండి, ప్రాబ్లమ్ ఏం లేదు. నేను ఇట్లాగే యేసుకుంటాను ఎప్పుడు. ఇంక చింతపండు కడిగేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకొని మూత పెట్టేయడమే. దొండకాయ ముక్కలు కూడా కోసుకున్నానని చెప్పాను కదా నైటు, అవి కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. కూరలోకి అయితే ఒక ఉల్లిపాయ కూడా కోసుకుంటున్నాను. దొండకాయ ఫ్రై అయితే చాలాసేపు వేగుతుందండి. సిమ్లో పెట్టి బాగా వేయించాలి, అప్పుడైతేనే బాగుంటుంది కూర. ఇంకా ఉల్లిపాయ కోయడం కూడా అయిపోయింది కాబట్టి ఇంకా పొయ్యి మీద వేసేసుకుంటున్నానండి. బాండీ పెట్టి ఆయిల్ వేసుకుంటున్నాను. బయట చూస్తే బాగా చల్లగా ఉందండి వాతావరణం, వర్షం పడేట్టుంది. ఇంకా బట్టలు వేయాలి, దాని గురించి ఆలోచిస్తున్నాను ఒక పక్కన. ఏంటోనండి, ఇది ఎండాకాలం వానాకాలం అస్సలు అర్థం కావట్లేదు. వర్షాలైతే ఏం పడట్లేదు పెద్దగా, కానీ ఇవాళైతే కొంచెం ఏంటో చల్లగా అనిపించింది వర్షం పడేట్టు. అయినా పెద్ద వర్షాలు ఏం పడట్లేదులేండి, అలా చినుకులు పడి ఆగిపోతున్నాయి. ఇక్కడైతే తాలింపు వేసేసుకుంటున్నాను దొండకాయ ఫ్రైకి. ఇంకా తాలింపు వేసేసుకొని అన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈరోజైతే ఇల్లు తుడిచే పని కూడా ఉందండి, సోమవారం కదా. నేను సోమవారం, గురువారం, శనివారం అయితే ఇల్లు తుడుస్తాను. ఇంకా ఆ పని కూడా ఉంది. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే మెల్లగా చేసుకోవాలి. మా అమ్మాయి అయితే జడైరా అమ్మ అని పిలుస్తుంది. ఓ పదమ్మ వస్తాను, దొండకాయ ఫ్రై చేసేసి అదే పొయ్యి మీద వేసేసి అన్నాను. ఇంకా వేసేసి వెళ్ళిపోవాలి జడేయటానికి. పప్పుకు కూడా పెట్టాను కదండి పక్కన, అది ఇంకా వెలిగించలేదు, కొంచెం నానిద్దని పక్కన పెట్టుకున్నాను. ఫ్రై పొయ్యి మీద వేసేసి ఇంకా అది కూడా వెలిగించేసి పక్కకి వెళ్ళామంటే కొంచెం విజిల్స్ వస్తాయి అవే. టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి. ఇంకా క్యారేజీలు సర్దేసిన తర్వాత తలకు ముద్ద పెట్టేస్తున్నాను పిల్లలకి, తినేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేమైతే తర్వాత చేసుకుంటున్నాను టిఫిను. అట్లకైతే నానబెట్టానండి నైటే, అది మిక్సీలో వేసుకోవాలి. గ్రైండర్ అయితే పాడైపోయిందండి, ఎందుకో నలగట్లేదు, అందుకని మిక్సీలోనే వేసేసుకోవాలి. నైటే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత వేసుకోవాలి మిక్సీలో. రేపటికైతే టిఫిన్ అట్లా అనమాట. ఇక్కడైతే బియ్యం కూడా కడిగి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి. ఈ టైంలో అయితే మాకు మంచినీళ్ళు వస్తాయి. పక్కన ట్యాప్ కనిపిస్తుంది చూసారా పెద్దది, దాంట్లో అయితే మంచినీళ్ళు వస్తాయండి. మోటార్ వేసినప్పుడు పట్టుకోవాలి. 7 నుంచి 9 వరకు వస్తాయి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే బాటిల్స్ అన్నీ పట్టుకుంటాను. ఇంకా అవే వాటరు ఇక్కడ బియ్యం కడిగి తర్వాత అయితే వాటర్ పట్టుకొని పెట్టేసుకుంటున్నాను. ఉదయాన్నే వాకిలి తుడిచే పని అయితే లేదండి. మేము మాదైతే అపార్ట్మెంటు. వాచ్మెన్ వాళ్ళు అయితే తుడిచేస్తారు పొద్దున్నే 5:30కి. ఇంకా ఆ పని అయితే లేదనమాట. ఇంక లేచి ఇంకా కిచెన్లో పని చూసుకోవటమే, తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవడమే. బాదం పప్పులు అయితే నైట్ నానబెట్టారండి, అవన్నీ పొట్టు తీసేసుకుంటున్నాను. పొట్టు తీసుకొని పిల్లలకి ఇచ్చేస్తే తింటారు కదా, అందుకని. పిల్లలకి రోజు బాదం పప్పులు పెడితే చాలా మంచిదండి. నేనైతే గుర్తున్నప్పుడల్లా నానబెడతాను. ఒక్కో రోజు మర్చిపోతాను కానీ నాకు గుర్తుంటే మాత్రం రోజు నానబెడతానండి. ఇక్కడ ఫ్రై అయితే అవుతూ ఉందండి. తర్వాత అయితే పప్పు తాలింపు వేస్తున్నాను, ఉడికిపోయింది. ఆ క్లిప్ అయితే షూట్ చేయలేదు, పిల్లలు హడావిడి కదండి, ఇంకా అందుకని తాలింపు వేసేస్తున్నాను. ఇక్కడ చిన్నులపాయలు బాగా వేగితే బాగుంటుంది పప్పులోకి. పప్పు అయితే 3 విజిల్స్ రాగానే బాగా ఉడికిపోతుందండి. ఇంకా నేను మెదిపేసుకొని ఉప్పేసి మెదిపేసుకొని తాలింపు వేసేసుకోవడమే. చింతపండు కూడా వేసేసాను కాబట్టి తొందరగానే అయిపోతుంది. పిల్లలైతే కాలేజీకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే నేను పొయ్యి ఒకసారి తుడిచేసుకుంటున్నాను, వంట చేశాను కదా. తుడిచేసుకొని గిన్నెలన్నీ ఇంకా సింక్లో వేసేసాను. ఇంకా గిన్నెలు అయితే తోమాలి పొయ్యి తుడిచేసుకున్న తర్వాత. నైటే పొయ్యి కడిగేసుకున్నాను కాబట్టి అంత బాగోకుండా ఏమి ఉండదండి. ఇప్పుడు ఊరికే క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుంది. గిన్నెలు చూసారా ఇవి వచ్చినాయి వంట చేసిన తర్వాత. బట్టలు కూడా వేసేసానండి, ఏదైతే అదైందని. వర్షం ఏం పడట్లేదు, రాలేదు. పొద్దున కొంచెం చల్లగా అనిపించింది కానీ తర్వాత అయితే కొంచెం ఎండ వస్తూ ఉంది. ఇంక బట్టలు వేసి ఆరేసేసాను. ఇప్పుడైతే గిన్నెలు కూడా తోమేసుకుంటున్నానండి. నైట్ కనుక మనం గిన్నెలు తోముకోకపోతే ఇంకా అంట్లు ఈ అంట్లు చాలా వచ్చేస్తాయండి. ఒక గంట సేపు అయితే పట్టేస్తుంది.
నైటే గనక కడిగేసుకుంటే కొంచెం ఈజీగా అనిపిస్తది. ఎన్నో గిన్నెలు పడవు కాబట్టి ఈజీగా తోమేసుకొని మిగతా పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు తోమేసుకుంటే సాయంత్రం పిల్లలొచ్చిన తర్వాత ఒకసారి తోముతాను. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒకసారి తోముతాను. రోజుకు 4 సార్లయితే గిన్నెలు తోముకోవడంతోనే సరిపోతుందండి. అలా ఎప్పటికప్పుడు చేసుకోకపోతే మనకే పని చేయాలంటే చాలా బద్ధకం అనిపిస్తది. పని జోలికే రాబుద్ది కాదు. అందుకని ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే ఈజీగా ఉంటది మనకు కూడా. అందుకని నేను రోజుకు 3, 4 సార్లయితే కడుగుతూ ఉంటాను. గిన్నెలన్నీ తోమేసిన తర్వాత అయితే ఇల్లు ఊడ్చి తుడిచేయాలండి. అదొక అరగంట అయినా పట్టిద్ది ఖచ్చితంగా. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి బియ్యం కడిగి పెట్టుకోవాలి. పిల్లలు వెళ్ళిన తర్వాత ఒకదానమ్మట ఒక పని చేసుకుంటా కూర్చుంటే తొందరగా అయిపోయిద్దండి పని. లేదంటే ఫోన్ చూస్తా కూర్చున్నామంటే ఇంకొక గంట ఎగస్ట్రానే అయ్యిద్ది టైము లేటు. అందుకని చకచక పనులు చేసేసుకొని తర్వాత ఫోన్ చూస్తా కూర్చోవచ్చు. ఫోన్ పట్టుకుంటే మనకు టైం తెలీదండి. ఎంతవరకు చూస్తున్నామో, ఏ టైం దాకా చూస్తున్నామో అసలు అర్థమే కాదు. ఇక్కడైతే పప్పు, ఫ్రై అయితే ఉన్నాయండి. రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుందని చెప్పా కదా. ఇప్పుడైతే ఇల్లు ఊడ్చేసాను. తుడిచేస్తున్నానండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.